ఈరోజు మనం చేసే రెసిపీ ఇంట్లోనే ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తయారు చేస్తున్నాం. మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ బాదం, హాఫ్ కప్ కాజు, హాఫ్ కప్ పిస్తా, ఈ మూడు కూడా సిమ్ములో ఉంచుకొని కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 3-4 మినిట్స్ మనం సిమ్ములో ఉంచి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా బాగా వేగాయండి. ఇప్పుడు ఒక ప్లేట్తో తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కట్ చేసిన ఖర్జూరాన్ని వేసుకొని అందులోనే 1 కప్ షుగర్ కూడా వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. సిమ్ములో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 3/4 యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి. పూర్తిగా కలిసిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగాయండి. ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడిని అన్నీ కూడా ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలి సిమ్ములో. ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మొత్తం కలిసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. మొత్తం చల్లారితోనే మనకు ఉండలు వస్తాయి. కొంచెం నెయ్యి తక్కువ పడ్డదనుకోండి, నెయ్యి వేడి చేసుకొని కొంచెం కలుపుకొని ఉండల్లా చుట్టుకోవాలి. అంతే, మన డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తయారీ అయ్యాయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.